అయ్యో! ఇతను ఏం చేస్తున్నాడు ఇక్కడ అని చూస్తున్నారు కదా! అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. అయితే మేమైతే ఈరోజు స్టెప్స్ అయితే స్టార్ట్ చేసినాము. అయితే కొత్తగా స్టెప్స్ వేసే ముందు అయితే ఒక చిన్న పూజ చేస్తారు కదండి. ఆ పూజ అయితే పెట్టుకున్నాం ఈరోజు మేము. అయితే ముందుగా మేస్త్రి వచ్చేసి ఒక 5 గంపలు అయితే మాలు తీసుకొచ్చి ఫస్ట్ అందులో వేస్తాడు. తర్వాతగా మనం అందులో కుంకుమ పసుపు వేసి కింద కూడా అలాగే కడిగి బొట్లు అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసి కట్నం అయితే పెట్టాలి. ఇంతే, ఇంకా అయిపోలేదండి, చూడండి ఇంకా ఉంది. ఇప్పుడు అదే కొత్త ఇంట్లోనైతే ఒక చిన్న పొయ్యి పెట్టేసేసి మనం ఒక గిన్నెలో అయితే గుగ్గులు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఉడకబెడుతుందండి. మేమైతే వీటిని మా దగ్గర అయితే గుగ్గులు అంటాం. మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం సేపు అయ్యాక కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనం బయట నుంచి కూడా కళ్ళు కూడా తీసుకొని రావాలి. మా పొట్టిది కూడా హెల్ప్ చేస్తుంది. బయట నుంచి చిన్న చిన్న కట్టెలు తీసుకొని వస్తుంది. అయితే మా అత్తమ్మ అంటుందన్నమాట, ఈ కట్టెలకు కూడా దారం కట్టుకొని మోపెత్తుకొని రావాలి అనేసి జోక్ చేస్తుంది ఆమె దగ్గర. వీటిని ఏం చేస్తారో కూడా చెప్తా, కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళు మాత్రం అసలు ఎండలో ఎలా కష్టపడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. మనకైతే ఒక 1 అవర్ కూడా వండలో నిల్చుకోవడానికి అస్సలు కాదు, కానీ వీళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు అసలు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుగ్గులు ఉంటాయి కదండి, అవి కొన్ని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా దానిపైన వచ్చే చారు ఉంటుంది కదా, దాని కలర్లో వచ్చింది కదా, అది కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కళ్ళు కూడా కలుపుకొని ఇప్పుడు ఇది మొత్తం చల్లుకోవాలన్నమాట. ఇది ఒక చిన్న పూజ ఆచారం అన్నమాట. మీ దగ్గర కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.